శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివాన్పేట పంచాయతీ కొయ్యాం రెవెన్యూలో గల మోసవాన్పేట గ్రామ ప్రజలందరం కూడా ఉన్న మహాప్రస్థాన టీవీకి వినిపించుకున్నది ఏంటంటే, మా గ్రామం అన్నటువంటిది సముద్రం ఒడ్డున అంటే సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి మా గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి 460లో సుమారుగా 47 ఎకరాల 60 సెంట్లు ఉంది. అందులో 20 ఎకరాలు అన్నటువంటిది కొంతమంది వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. అందులో 27.5 ఎకరాలు అన్నటువంటిది ఎస్సీఓలకు అన్నటువంటిది ప్రకటించారు. మాకు కూడా ఉన్నది అదే జీవనోపాధి. అక్కడే వాళ్ళు శ్మశానాలు, గుడులు, గోపురాలు భవిష్యత్ తరాల వరకు కూడా మా గ్రామం నుంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏవి కట్టుకోవాలన్నా అది తప్ప మరి ఇంకా వేరే మార్గం లేదు. మేము వేటకి వెళ్ళాలనుకున్నా అదే మార్గంలో నుంచి వెళ్ళాలి. కాబట్టి సదరు కలెక్టర్ గారు కానీ, లేకపోతే అధికారులు కానీ, అనధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మా గ్రామాన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని సిఆర్జెడ్ భూములను మాకు కేటాయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచు ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట పంచాయతీ పరిధిలో గల కొయ్యం రెవెన్యూ గ్రామంలో మోసవానిపేట విలేజ్ అనేటువంటి మోసవానిపేట గ్రామ ప్రజలు మహా ప్రస్తావన న్యూస్కి విన్నవించుకున్నది ఏమంటే, మా పూర్వీకులు అంటే ఒక 100 సంవత్సరాలు కానివ్వండి మేము సముద్రం పైన జీవనోపాధి గడుపుతున్నాం. మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఒక సెంటు భూమి కూడా లేదు. అలాంటి మాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా సెంటు భూమి కూడా లేదు. మా చుట్టుపక్కల మాది 450 సర్వే నెంబర్లో ప్రతి ఒక్క భూస్వాములు వచ్చి మా గ్రామం ఆనుకొని కూడా మొక్కలు వేయడం జరిగింది. మాకు శ్రీకాకుళం రావాలన్నా, ఎచ్చెర్ల వెళ్ళాలన్నా, మా పంచాయతీ బడివానిపేట వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే సరైన రహదారి లేదు. మేము జీవనోపాధి గడపడానికి సముద్రంలో పైన వేట చేస్తుంటాం. మేము రాత్రి 1 గంట 2 గంటలప్పుడు ఆ టైంలో మేము వేటకి వెళ్తుంటాం. వెళ్ళటానికి సరైన రహదారి కూడా లేదు. ఇది సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఆనుకొని ఉంది కనుక అంటే సముద్రపు అలల నుండి 500 మీటర్ల వరకు ఎటువంటి రైతులకు కూడా పట్టాలు ఇవ్వకూడదు. అలాంటి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ లో ఉన్నటువంటిది వేరే కులస్తులకి ఇచ్చి భూమిని వాళ్ళకి రెవెన్యూ వారు భూస్వాములకి అమ్మడి పడిపోయి రెవెన్యూ వారు వచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగిందని వాళ్ళు అంటున్నారు. అందుకోసమని మీ మత్స్యకారులు ఇక్కడ జీవనోపాధి గడపాలంటే ఇక్కడ సముద్రంలో సరైన మత్స్య సంపద లేకపోవడంలో మా చుట్టుపక్కల గ్రామాల్లో యాసిడ్ అనే ఫ్యాక్టరీలు పెట్టి దాని వ్యర్థాలను సముద్రంలో వదలడం వల్ల మత్స్య సంపద నశించిపోతుంది. కావున మా గ్రామంలో నివసించేటటువంటి మత్స్యకారులు కూడా వేరే గ్రామాలకు వలస వెళ్ళిపోవలసి వస్తుంది. భూముల్లో తాలూకులు ఉన్న ప్రతి సముద్ర తీర ప్రాంతంలో కూడా పట్టాలు ఇచ్చున్నారు. కానీ ఈ సముద్రంలో ఇలాగ చూడండి, కొండపైన ఉన్న వరకు ప్రతి ఒక్క మన హెచ్ఆర్ల ఎంఆర్ఓ గారు అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు అయితే పట్టాలు ఇవ్వలేదండి. ఇంతకు ముందు వచ్చిన ఎంఆర్ఓ గారు అయితే పట్టాలు ఖచ్చితంగా ఇచ్చున్నారండి. అదేనా డీ పట్ట కింద ఇవ్వలేదండి సార్. అదేనా జిరాయితీ ల్యాండ్ కింద చూపిస్తుందండి. ఎవరెవరు వచ్చారని అందులో కొంతమంది భూస్వాములు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. మేము ఇప్పుడున్న స్థానిక ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి మేము తెలియజేసుకున్నది ఏమంటే, మాకు మీరు దిగివచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు బడి తోటి అండి, మోసవానిపేటకు చెందినవాడిని సార్. ఇక్కడ మా తాతల తండ్రుల నుండి కూడా ఇదే సముద్రం మీద మేము బ్రతుకుతున్నామండి. బతుకుతెరువు మాకు బతుకుతెరువు ఇదే సముద్రం అండి. మేము ఏటకి వెళ్ళడము, ఏటకు వచ్చిన చేపలను అలాగా వ్యాపారం చేసుకొని బ్రతుకుతున్నామండి. అలాంటిది ఇప్పుడు ఎవరెవరో భూస్వాముల ఒత్తిడి వల్ల, ఏ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకుముందు 1980లోను ఈ సిఆర్జెడ్కి సంబంధించిన భూములండి. ఈ భూములకి అసలు చట్టపరంగా ఎటువంటి పట్టాలు కూడా ఇచ్చే రైట్స్ అయితే లేవండి. ఇలాంటి భూములకు కూడా పట్టాలు ఇచ్చి ఉన్నారండి. అదే ఇప్పుడు నేను నిల్చున్నాను చూడండి, ఇది సముద్రంలోనూ ఉన్నదండి సార్. ఈ రాయి ప్లేస్ కూడాను ఆల్రెడీ జిరాయితీ కింద పట్టాలు ఇచ్చారండి. ఇది ఎంతవరకు న్యాయం అండి? అప్పుడుండే ఎంఆర్ఓ గారు దీనికి పట్టాలు ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి ఎంఆర్ఓ గారు కానీ, సర్వేర్ కానీ అందరూ మీ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి మాకు దీన్ని సద్వినియోగంగా సర్వే చేసేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి వేడుకుంటానమండి మిమ్మల్ని. మోసవానిపేట గ్రామంలో నడు సముద్రానికి ఎవరైనా పట్టాలు ఇస్తారా, నడు సముద్రానికి పట్టాలను చెప్పేసి ప్రభుత్వ అధికారులు అంటారు. అలాగనే గతంలో హెచ్ఆర్ల ఎంఆర్ఓ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అందువలన మేము చేసుకున్న దుర్భాగ్యం ఏమిటంటే వాళ్ళ పట్టాలను చెప్పడం జరుగుతుంది. కనీసం మేము వేటకెళ్ళి తెచ్చుకున్న చేపలు అలాగనే మా వలలు పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ప్లేస్ అయితే లేదు. అందువలన దయచేసి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏమిటంటే ఆ పట్టాలను రద్దు చేసి ఆ ల్యాండ్ అనేది మా మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.